My home. Day 1, Level 1, Worksheet 1. All of you look at the picture. What is this? Yes, this is an apple. ఇదేంటి? యాపిల్ కదా? అవును. This is an apple. A for apple. ఇందులో మీరేం చూస్తున్నారు ఈ బొమ్మలో? What is there in this picture? A apple. What is the spelling of apple? A P P L E. Apple. మీరు కూడా ఈ స్పెల్లింగ్స్ అన్నీ చదవాలి, నేర్చుకోవాలి. ఒక నోట్బుక్ పెట్టుకొని అన్నీ నోట్బుక్లో రాయండి. వర్క్షీట్లో కూడా మీరు ఎక్కడైతే రాయాల్సినవి ఉంటాయో అక్కడ నేను చెప్పిన విధంగా ఫాలో అవుతూ రాయండి. లుక్ హియర్. వాట్ ఈస్ దేర్? క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ. ఇక్కడ 2 అక్షరాలు ఉన్నాయి కదా, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. వేర్ ఈజ్ క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ? మీరు కింద ఇచ్చినటువంటి ఆ సర్కిల్స్లో స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ ఎక్కడున్నాయో ఒకసారి చూపించండి. చూసారా? క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. మిగతా అక్షరాలు కూడా మీకు వచ్చు. ఆ అక్షరాలన్నీ కూడా ఒకసారి చదవండి, గుర్తు చేసుకోండి. కానీ మనం ఇప్పుడు ఏ అక్షరాలు గుర్తుపెట్టాలి? ఏ, స్మాల్ ఏ. వాట్ ఈస్ దిస్? ఎస్, బ్యాట్. బి ఫర్ బ్యాట్. బ్యాట్ పక్కన ఏముంది? వాట్ ఈస్ దేర్ నియర్ ద బ్యాట్? బాల్. దేర్ ఈజ్ ఎ బాల్. Bat and ball. B for bat. 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 మీ నోట్బుక్లో రాయండి. BAT, బ్యాట్. ఇందాక యాపిల్ రాశారు కదా, దాని కింద BAT, బ్యాట్ అని రాయండి. వాట్ ఈస్ దిస్? వాట్ ఆర్ ద లెటర్స్ డూ యూ సీ ఇన్ దిస్ పిక్చర్? B, small b. Identify these letters in this picture. ఈ అక్షరాలని గుర్తించండి. క్యాపిటల్ బి, స్మాల్ బి. ఈ పిక్చర్లో ఎక్కడున్నాయో చూడండి ఒకసారి. లుక్ ఎట్ ద పిక్చర్. వాట్ ఈస్ దిస్? ఈ బొమ్మలో ఉన్న జంతువు పేరేంటి? ఏమంటారు దీన్ని? ఎస్, కౌ. ఆవు, కౌ. దిస్ ఈజ్ అ కౌ. వాట్ ఈస్ దిస్? కౌ. సి ఫర్ కౌ. COW. కౌ. మీ నోట్బుక్లో రాయండి. యాపిల్, బ్యాట్ అండ్ కౌ. వాట్ ఈస్ దిస్? సి. క్యాపిటల్ సి అండ్ స్మాల్ సి. ఐడెంటిఫై దీస్ 2 లెటర్స్ ఇన్ దిస్ పిక్చర్. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలో మీరు గుర్తించండి. సి అక్షరాలు ఎక్కడున్నాయో గుర్తించండి. క్యాపిటల్ సి అండ్ స్మాల్ సి. వాట్ ఈస్ దిస్? వాట్ డు యూ సీ ఇన్ ద పిక్చర్? డాల్. వెరీ గుడ్. ఇది ఒక
బొమ్మ. D for doll. D-O-L-L, doll. D for doll. Write doll in your notebook. What is this? D. Now identify the letter D. Capital D and small d. Now look at this picture. ఇప్పుడు ఈ బొమ్మలో ఏమున్నాయో చూడండి. ఇక్కడున్న పదాలన్నిటినీ చదవండి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? యాపిల్, doll, bat, cow. In this picture, we have two boxes, box A and box B. బాక్స్ ఏలో ఉన్నటువంటి పదాలన్నీ బాక్స్ బిలో కూడా ఉన్నాయి. ఒకసారి బాక్స్ బిలో ఉన్న పదాలు చదవండి. కౌ, బ్యాట్, యాపిల్, డాల్. ఈ పదాలన్నిటినీ మీరు జతపరచాలి. మ్యాచింగ్. Match the pictures in box A with words in box B. మ్యాచింగ్ చేయటం మీకు తెలుసు కదా. మొదటి బాక్స్లో యాపిల్ ఉన్న పదం ఎక్కడుందో చూసుకొని రెండవ బాక్స్లో యాపిల్ ఉన్న పదం వరకు గీత గీయాలి, ఆరో మార్క్ గీయాలి. రెండవది డాల్. డాల్ నుండి డాల్కి DOLL, డాల్ ఎక్కడుందో చూసి రెండో బాక్స్లో ఉన్నటువంటి చివరి వరుసలో ఉంది కదా డాల్, ఆ డాల్కి గీత గీయాలి. మూడవది బ్యాట్. థర్డ్ వన్ ఈజ్ బ్యాట్. వేర్ ఈజ్ బ్యాట్? ఇన్ సెకండ్ బాక్స్ దెర్ ఈజ్ బ్యాట్, BAT, బ్యాట్. మొదటి బాక్స్లో ఉన్న బ్యాట్ దగ్గర నుండి రెండవ బాక్స్లో ఉన్న బ్యాట్కి గీత గీయాలి. నౌ లాస్ట్ వన్ కౌ, COW, కౌ. రెండవ బాక్స్లో కౌ ఎక్కడుంది? పై వరుసలో ఉంది, మొదట్లో ఉంది, COW, కౌ. కౌ బొమ్మ దగ్గర నుండి కౌకి యారో మార్క్ గీయాలి. పెన్సిల్ తోటి మాత్రమే గీయండి. Look at the picture. In this picture, we have 4 letters: A, B, C and D. ఇక్కడ మనకి 4 అక్షరాలు ఉన్నాయి కదా, A, B, C, D. In first picture, you have to circle the letters A. మొదటి బొమ్మలో ఏ అక్షరాలకి 0 చుట్టండి. క్యాపిటల్ ఏ మరియు స్మాల్ ఏ, 2 అక్షరాలకి 0 చుట్టండి. మీకు ఇచ్చిన వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 55లో 55వ పేజీలో ఈ బొమ్మలు ఉన్నాయి కదా, ఈ బొమ్మలో చూసి మీరు క్యాపిటల్ ఏకి స్మాల్ ఏకి 0 చుట్టండి, సర్కిల్ చేయండి. బి, క్యాపిటల్ బి అండ్ స్మాల్ బి. మనకి ఇక్కడ బాల్ పిక్చర్ ఉంది కదా, ఆ పిక్చర్లో ఉన్నటువంటి లెటర్స్లో స్మాల్ బి అండ్ క్యాపిటల్ బి ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి మీరు వాటికి సర్కిల్ చుట్టండి, 0 చుట్టండి. సర్కిల్ ద లెటర్స్ ఇన్ ద పిక్చర్ బి. వాట్ ఈస్ దిస్? కప్. ఇక్కడ కప్ బొమ్మ ఉంది కదా,
ఆ బొమ్మలో సి లెటర్స్, క్యాపిటల్ సి అండ్ స్మాల్ సి. ఇక్కడ సి అక్షరాలు ఎక్కడున్నాయో చూసి వాటికి సర్కిల్ చేయండి. క్యాపిటల్ డి అండ్ స్మాల్ డి. ఐడెంటిఫై ద లెటర్స్ capital D and small d and circle those letters. D, small d ఎక్కడున్నాయో చూసి గుర్తుపట్టి ఆ అక్షరాలకి సున్నా చుట్టండి. పెన్సిల్ తోటి మాత్రమే రాయండి. 56వ పేజీలో మీరు చూసినట్లయితే కాపీ ద లెటర్స్ ఏ, బి, సి, డి, ABCD. ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలని ఇక్కడ మీకు 4 రూల్స్ ఉన్నాయి కదా, 4 గీతలు ఉన్నాయి. ఆ 4 గీతల్లో మొదటి 3 గీతల్లో వచ్చే విధంగా క్యాపిటల్ లెటర్స్ రాయాలి. 3 గీతల్లో మాత్రమే రాయాలి. 3వ గీతను దాటి కిందకు రాకూడదు. అదేవిధంగా స్మాల్ లెటర్స్ కూడా రాసేటప్పుడు మీకు పై వరుసలో ఏ విధంగా అయితే రాసున్నారో అదే విధంగా రాయండి. రాయడం మీరు చక్కగా రాయాలి. రైటింగ్ నీట్గా ఉండాలి. కొట్టివేతలు, దిద్దుళ్ళు ఏమీ లేకుండా నీట్గా రాయండి. పై గీతలో ఏ విధంగా ఉన్నాయో పై 3 గీతల్లో మాత్రమే రాయాలి. 4వ గీతలోకి రాకూడదు. 3వ గీత నుండి కిందకి రాకూడదు. పెన్సిల్ తోటి మాత్రమే రాయండి. పెన్ను ఉపయోగించొద్దు. పెన్సిల్ తోటి మాత్రమే రాయండి. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ a house. Yes, this is a house. What is there in front of the house? ఇంటి ముందర ఏముంది? A tree. చెట్టు ఉంది కదా. Do you like to color the picture? మీకు రంగులు వేయడం అంటే ఇష్టమేనా? Which color do you like? ఏ కలర్ అంటే ఇష్టం మీకు? మీ దగ్గర క్రేయాన్స్ ఉన్నాయి కదా, కలర్ పెన్సిల్ కానీ క్రేయాన్స్ కానీ ఉపయోగించి చక్కగా నీట్గా ఈ బొమ్మకి రంగులు వేయండి. 56వ పేజీలో ఉంది. మీకు ఇచ్చిన వర్క్ బుక్లో 56వ పేజీలో పేజ్ నంబర్ 56. చెట్టు ఏ రంగులో ఉంటుంది? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద ట్రీ? ఎస్, గ్రీన్. ద ట్రీ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్. గ్రీన్ ఇన్ కలర్. మీకు ఇష్టమైన రంగులతోటి ఇంటి బొమ్మని నీట్గా వేయండి.